ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి కదా, మనం నేర్చుకున్నాం కదా, వాటిని యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, అలాగే డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ లైక్ ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జరిగినప్పుడు వచ్చిన ఆన్సర్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఒక ఎడిషన్ తీసుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది 12.11 ఉంది. ఈ నెంబర్కి ఇంకొక 2 నెంబర్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మీకు 12.11 అంటే ఇక్కడ వరకే మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో 1, 2, 3, 4 ప్లేసెసే ఉన్నాయి. 4 ప్లేసెస్ వరకు మనం దాన్ని ఇది చేయాలి, తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి, ఎందుకు తగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను ఈ 12.11 అనే నెంబర్కి ఇవి ఇంకొక 2 నెంబర్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. యాడ్ చేసినట్టయితే ఎడిషన్ ఇలా చేశాను. సో 31.122 వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సిన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని, ఆఫ్టర్ డెసిమల్ ఓన్లీ 2, కానీ ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ 3 వచ్చాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం 2 డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి, 1 వదిలేయాలి. ఆ వదిలేసేటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇదే నా ఆన్సర్ కాబట్టి ఇక్కడ 31.12 ఆన్సర్గా తీసుకుంటాను. నేను ఈ 2ని డిస్కార్డ్ చేసిస్తాను. ఇప్పుడు దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. అలాగే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా మీకు ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా వచ్చింది అంటే ఫస్ట్ ఏ నెంబర్కి యాడ్ చేస్తున్నామో ఆ ఫస్ట్ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ స్పేసెస్ ఉన్నాయో చూసి అన్ని స్పేసెస్ వరకు మాత్రమే ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మిగతావి తీసేయాలి. అది మల్టిప్లికేషన్ అయినా అంతే, డివిజన్ అయినా అంతే. 1-2 ఎగ్జాంపుల్స్ అవి కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నాకు కావాల్సిన నెంబర్ 2.5, దీన్ని 1.25తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఆన్సర్ మీకు 3.125 వచ్చింది. ఇలాంటప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న ప్రైమరీ నెంబర్ ఏంటి, 32.5. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ డిజిట్స్ 2 అండ్ డెసిమల్ ముందు 1, డెసిమల్ తర్వాత 1, అంటే 2 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు దీనిలో కూడా 2 సిగ్నిఫికెంట్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3.1 తీసుకోవాలి. సో ఈ 25 పరిస్థితి ఏంటి, డిస్కార్డ్ చేసేయాలి. అలా డిస్కార్డ్ చేసేటప్పుడు మోర్ దెన్ 5 ఉంటే దాన్ని నెక్స్ట్ నెంబర్కి రౌండ్ చేయాలి. అలాగే లెస్ దెన్ 5 ఉంటే డైరెక్ట్గా డిస్కార్డ్ చేసేయాలి. కానీ ఎప్పుడైనా సరే మనం తీసుకున్న కీ నెంబర్ ఏదైతే ఉందో దానిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో సిగ్నిఫికెంట్ డిజిట్స్, ఆన్సర్ కూడా అన్నే సిగ్నిఫికెంట్ డిజిట్స్లో రావాలి. సపోజ్ నాకు ఒక నెంబరు ఆన్సర్ 2.356 వచ్చింది. ఇది నాకు ఓన్లీ 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్లో ఆన్సర్ కావాలి. అంటే బిఫోర్ డెసిమల్ 1 నెంబర్, ఆఫ్టర్ డెసిమల్ 1 నెంబర్ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ 5 ఉంది. 5 ఆర్ మోర్ దెన్ 5 ఉన్నప్పుడు దీన్ని మనం రౌండ్ చేయాలి. అప్పుడు దీన్ని ఆన్సర్ 2.4గా షో చేయాలి. ఆ తర్వాత ఈ డిజిట్స్ని డిస్కార్డ్ చేసేయాలి. అలాగే ఇదే నెంబరు సపోజ్ 2.32 ఉందనుకోండి, 2 సమ్ నెంబర్ ఉంది. ఇప్పుడు నాకు ఇది మళ్ళీ కూడా సేమ్ ఇదే పద్ధతిలో 2 సిగ్నిఫికెంట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి 2 సిగ్నిఫికెంట్ నెంబర్స్లోనే ఆన్సర్ కావాలి. అలాంటప్పుడు ఫస్ట్ 2 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ 5 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్, దీన్ని మీరు ఇంకేమీ చేయక్కర్లేదు, సింప్లీ ఈ పార్ట్ని డిస్కార్డ్ చేసేసి ఆన్సర్ని 2.3గా ఎక్స్ప్రెస్ చేసేయాలి. డివిజన్ అయినా లైక్ ఎనీ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని మీ కీ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఎన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్తోనే ఆన్సర్ని షో చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. యూనిట్ ఫ్యాక్టర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. యూనిట్ ఫ్యాక్టర్ అంటే మీకు కూడా ఐడియా ఉండుంటుంది. సపోజ్ 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు మీకు అన్ని కన్వర్షన్స్ అన్నీ వచ్చు కాబట్టి 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. అలాగే 2.54 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంచ్. ఇవి 2 ఈక్వల్ టు 1 అని ఈక్వేట్ చేస్తే దిస్ వి కాల్ ఇట్ యాజ్ యూనిట్ ఫ్యాక్టర్. ఈ యూనిట్ ఫ్యాక్టర్ వల్ల ఉపయోగం ఏంటి, లైక్ ఎనీ అదర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో దీన్ని మనం మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటికీ యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించవచ్చు. అలాగే కొన్ని చోట్ల క్యాన్సిలేషన్ అవసరమైన చోట కూడా క్యాన్సిలేషన్స్ చేయొచ్చు. అన్ని రకాల
మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి ఈజీగా ఉండడానికి మనం యూనిట్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అలాగే ఒక ఎగ్జాంపుల్స్తో మీకు చూపిస్తాను. సపోజ్ 1 day ఈజ్ ఈక్వల్ టు 24 hours. నేను యువతల 24 hours ఈజ్ ఈక్వల్ టు 1 day అని రాశాను. ఈ రెండు ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే మీరు నెక్స్ట్ రాయండి, 1 hour by 60 minutes ఈజ్ ఈక్వల్ టు 60 minutes by 1 hour, బోత్ ఆర్ ఈక్వల్ టు 1. అలాగే 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 60 seconds by 1 minute అలాగ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ మూడు ఇవి యూస్ చేసుకుని ఇప్పుడు నాకు సపోజ్ 2 daysలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూనిట్ ఫ్యాక్టర్ని ఉపయోగించుకొని చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డేస్ ఉన్నాయి డినామినేటర్లో, 2 into 24 hours by 1 day, 60 minutes by 1 hour, 60 seconds by 1 minute. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూసినట్టయితే కొన్ని మినిట్స్లో ఉన్నాయి, కొన్ని సెకండ్స్లో ఉన్నాయి, కొన్ని అవర్స్లో ఉన్నాయి. ఏ చేంజెస్ లేకుండా డైరెక్ట్గా ఇవన్నీ రాసేస్తే ఆల్ డినామినేటర్స్ 1 కాబట్టి దీంతో మనం చేయాల్సింది ఏమీ లేదు. పైవి సింపుల్గా మల్టిప్లికేషన్ చేసేస్తే మీకు 172,800 seconds ఆన్సర్ వచ్చేసింది. మనము ఇప్పుడు లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అని చెప్పి ఇంకొకటి నేర్చుకుంటున్నాం. దీంట్లో ఒక 5 ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కెమికల్ కాంబినేషన్స్కి ఇవి అప్లై అవుతాయి. ఇవి డీటెయిల్డ్గా తర్వాత చదువుకుందాం. ముందు అసలు అవి ఏవేంటి, ప్రపోజ్డ్ బై హూమ్ అనేది చూద్దాం. ఫస్ట్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇది ప్రపోజ్డ్ బై లావోత్సియర్ ఇన్ 1789. మనకి కెమిస్ట్రీలో మ్యాక్సిమం ఎక్స్పెరిమెంటేషన్స్ రకరకాల లాస్ ఇవన్నీ పుట్ ఫోర్త్ అయింది ఈ 17th and 18th century మధ్య. మీరు ఆ డేట్స్ ఆ ఇయర్స్ గమనించినట్టయితే మీకు అది అర్థమవుతుంది. సెకండ్ వన్ ఈజ్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్, ఇది జోసెఫ్ ప్రూస్ట్. అలాగే థర్డ్ ది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్, ఇది డాల్టన్ ఇన్ 1803. లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్, ఇది గే-లుసాక్ లా అని కూడా అంటూ ఉంటాము. ఇది ప్రపోజ్డ్ బై గే-లుసాక్ ఇన్ 1808. తర్వాత అవగాడ్రోస్ లా, దిస్ ఈజ్ బై అవగాడ్రో ఇన్ 1811. ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక్కొక్కటి చూద్దాం. ఈ ప్రపోజల్ చేసే ముందు ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. మెర్క్యూరీ తీసుకున్నాడు, అలాగే ఆక్సిజన్తో రియాక్ట్ చేయించాడు. మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే లైక్ స్టాండర్డ్ ఎస్టీపీ అంటే ప్రెషర్ కానీ తర్వాత టెంపరేచర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని రియాక్టెంట్స్ బరువు చూసుకున్నాడు, మాస్, తర్వాత అలాగే ప్రోడక్ట్స్ మాస్ కూడా చూసుకున్నాడు. ఇక్కడ రియాక్టెంట్స్ మాస్ ప్రోడక్ట్స్ మాస్ సేమ్ ఉందని గమనించి ఆ తర్వాత అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేసి ఆ తర్వాత ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ఇది థియరీ ఒకటి, ఈ లా ఒకటి ప్రపోజ్ చేశాడు అండ్ ప్రూవ్ చేశాడు కూడా. అండ్ ఇక్కడ ఏంటి, దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే మ్యాటర్ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అంటే మ్యాటర్ రూపం మార్చుకుంటుంది కానీ అది కొత్తగా పుట్టదు, లేదా ఉన్నది డిస్ట్రాయ్ అవ్వదు. ఉన్నది ఉంటుంది, లైక్ ప్రోడక్ట్ రూపంలో ఉంటుంది. అంటే ఒక కెమికల్ చేంజ్ తర్వాత ప్రోడక్ట్స్ వస్తాయి, ప్రోడక్ట్ రూపంలో అది అదే మాస్తో ఉంటుంది. అది ఈయన ప్రపోజ్ చేశారు. సో ఇదేంటి అంటే మాస్ క్యాన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇది ప్రపోజ్ చేసిన ఆయన లావోసియర్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సెకండ్ లా ఏంటో చూద్దాము. ఈ సెకండ్ లా జోసెఫ్ ప్రూస్ట్ అనే ఆయన ప్రపోజ్ చేశాడు. ఇది ఏంటి అంటే ఆయన ఎక్స్పెరిమెంటేషన్ కోసం తీసుకున్నది క్యూప్రిక్ కార్బనేట్ అనే ఒక కాంపౌండ్ తీసుకున్నాడు. ఆ కాంపౌండ్లో 2 రకాల శాంపిల్స్ కలెక్ట్ చేశాడు. ఒకటి సింథటిక్గా అంటే కృత్రిమంగా ల్యాబ్లో తయారు చేసిన క్యూప్రిక్ కార్బనేట్, ఇంకొకటి న్యాచురల్ సోర్స్లో న్యాచురల్గా దొరికే కాల్షియం కార్బనేట్. అయితే వాటిని చూసినప్పుడు న్యాచురల్ శాంపిల్లో కూడా కాపర్ 51.35 grams, అలాగే కార్బన్ ఏమో 9.74, ఆక్సిజన్ ఏమో 38.91 బై మాస్ ఉంది. అదే సేమ్ ప్రపోర్షన్స్లో సింథటిక్ శాంపుల్లో కూడా ఉంది అని గమనించాడు. కాబట్టి ఈ శాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ కాంపౌండ్ తీసుకున్నట్టయితే ఒక వాటిలో ఉండే
ఎలిమెంట్స్ సేమ్ ప్రపోర్షన్ బై మాస్ ఉంటున్నాయి అని గమనించాడు. అదే మనం లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ అని అంటాము. సో ఇక్కడ ఏంటి అంటే సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి బై మాస్. సో ఇది ఇక్కడ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే బై మాస్. బై వాల్యూమ్ అన్నది మనం నెక్స్ట్ పాస్ట్యులేట్లో చదువుకుంటాము. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ బై మాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇంకా థర్డ్ లా చూద్దాం. థర్డ్ పాస్ట్యులేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై డాల్టన్ ఇన్ 1803. దీన్ని లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అంటాం. మల్టిపుల్ ప్రపోర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం వాటర్ ఫార్మేషన్ తీసుకున్నట్టయితే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు వాటర్. ఇప్పుడు మనకంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవన్నీ డయాటమిక్ మాలిక్యూల్స్ అని ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఇప్పుడు ఈజీగా H2 + O2 గివ్స్ 2H2O అని గబగబా రాసిస్తున్నాం. ఆ రోజుల్లో అది డయాటమిక్ మాలిక్యూల్ అది అన్నది మనకి తెలియదు కాబట్టి హైడ్రోజన్ అనే ఇక్కడ కూడా నేను H2లు O2లు ఏవి రాయలేదు, మీరు గమనించండి. ఇది రాసేటప్పుడు మీరు H2 అని రాయకూడదు, షార్ట్కట్లో రాయొచ్చు అని అనుకుంటారేమో. ఎందుకంటే అప్పటికి అవి డయాటమిక్ మాలిక్యూల్స్ అని ఎవరికీ తెలియదు కాబట్టి మీరు ఏ టెక్స్ట్ బుక్ చూసినా ఎక్కడ చూసినా హైడ్రోజన్ అనే రాస్తారు, H2 అని రాయరు. సో ఈ లాస్ రాసేటప్పుడు మాత్రం ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఫుల్గా రాయాలి. సో ఇక్కడ నేను అదే రాశాను. హైడ్రోజన్ 2 grams, అలాగే ఆక్సిజన్ 16 grams తీసుకుంటే 18 grams ఆఫ్ వాటర్ వచ్చింది. ఇదే రియాక్షన్ హైడ్రోజన్ 2 grams తీసుకుని ఆక్సిజన్ ఇంకొంచెం ఎక్కువగా అంటే 32 grams తీసుకున్నట్టయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కాంపౌండ్ వస్తుంది. అది 34 grams వస్తుంది. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ ఉంది, ఇది తీసుకోండి. ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఈ ఆక్సిజన్ రేషియో చూస్తున్నట్టయితే 16:32 ఆర్ 1:2. సో ఇలా ఉంటుంది. సో దిస్ లా ఈజ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. అంటే మల్టిపుల్ కాంపౌండ్స్ వచ్చేటట్టుగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఏ రియాక్టెంట్స్ తీసుకున్నారో అది సింపుల్ రేషియోలో ఉంటుంది. 1:2 ఉంది. ఇది థర్డ్ లా. ఇప్పుడు నెక్స్ట్ లా చూద్దాం. ఇది ఫోర్త్ లా. దీన్ని గేలుసాక్స్ లా అని కూడా అంటూ ఉంటాము. లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. ఇది ప్రపోజ్డ్ బై గేలుసాక్ ఇన్ 1808. అయితే ఇది మీరు సెకండ్ లా ఒకటి చదువుకున్నారు, దానిలో బై మాస్ అని నేను స్ట్రెస్ చేసి చెప్పాను. సేమ్ అదేలా కానీ ఇక్కడ బై వాల్యూమ్ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా వాటర్ ఎగ్జాంపులే తీసుకున్నాడు. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ వాటర్. ఇక్కడ బై వాల్యూమ్ తీసుకున్నాడు. 100 ml ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ 50 ml ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ 100 ml ఆఫ్ వాటర్ అని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా రేషియో తీసుకున్నట్టయితే 100 ml = 50 ml. సో 2:1 వచ్చింది. ఇది కూడా ఒక సింపుల్ రేషియోలోనే అవి కలుస్తూ ఉంటాయి అని చెప్పి ప్రపోజ్ చేశాడు. కానీ ఇది అంత సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల అప్లై కాలేదు. కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఫర్దర్ అవగాడ్రో వచ్చిన తర్వాత ఇవన్నీ క్లియర్ అయ్యాయి. ఎలా క్లియర్ అయ్యాయి? ఆయన మాలిక్యూల్స్ అంటే ఏంటి, యాటమ్స్ అంటే ఏంటి, వీటన్నిటి దానిలో కొంచెం క్లారిటీ తీసుకుని వచ్చాడు కాబట్టి ఆ తర్వాత ఈ లా సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. గేలుసాక్ లాకి కంటిన్యూషన్లో ఇంకా ఎన్నో ఎక్స్పెరిమెంటేషన్స్ తర్వాత అవగాడ్రోస్ లా అనేది ప్రపోజ్ చేశాడు. అది ఏంటి అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ షుడ్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అసలు ద ఫస్ట్ పర్సన్ టు మేక్ అవుట్ ద డిఫరెన్స్ అండ్ డిస్టింక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్ ఈజ్ అవగాడ్రో. అంటే యాటమ్ అంటే ఒక ఎలిమెంట్లో అన్నిటికన్నా అతి చిన్న ఇండివిజిబుల్ పార్టికల్ యాటమ్ అయితే అదే ఒక కాంపౌండ్లో అన్నిటికన్నా స్మాలెస్ట్ మాలిక్యూల్. ఇది మనకి మాలిక్యూల్స్ ఉంటాయి, అవి డయాటమిక్ ఉంటాయి. హైడ్రోజన్లో 2 హైడ్రోజన్లు కలిసి H2గా ప్రజెంట్ అవుతుంది. ఇవన్నీ అప్పట్లో తెలియవు కాబట్టి అప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టమైంది. ఇప్పుడైతే మనకి చాలా ఈజీ అనుకోండి. ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేసింది ఏంటంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ షుడ్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ at same temperature and pressure.
ఇది అవగాడ్రోస్ ఇది లా. అండ్ ఈ లా వచ్చిన తర్వాత దిస్ కుడ్ ఎక్స్ప్లెయిన్ గేలు సాక్స్ లా పర్ఫెక్ట్లీ.